Very good morning. This is Srinivas working as a school assistant. My subject is physical science. Today, I have come in front of all of you to strengthen my voice about how we are going to introduce any one of the languages in our education institutions. Actually, this is my continuation video for the previous video. Just you have to watch that video also. And this is also very important video for how to introduce any one of the languages in our educational institutions. Yes, ఇక్కడ గత వీడియోలో నేను సుమారుగా ఒక 17-18 నిమిషాల వీడియో చేస్తున్నాను సార్. అలా చేసి ఉన్నప్పటికీ కూడా ఆ వీడియోలో నేను ఈ యొక్క కంటెంట్కి సంబంధించి మహా అయితే ఒక 6 నిమిషాలు ఒక 7 నిమిషాలు చెప్పి ఉంటాను. ఈ 6-7 నిమిషాల్లో చెప్పేటువంటి కంటెంట్ ద్వారా పిల్లలు ఏ విధంగా భాషను అనేటువంటిది మాట్లాడగలుగుతూ ఉంటారో మీ అందరికీ వివరిస్తాను చూడండి సార్. ఇక్కడ ఒక్కసారి దాన్ని రీక్యాపిటేట్ చేస్తున్నాను. ఇక్కడ ఆ అని నాకు రాయడం రాకపోయినా, ఆ అని రాయడం రాకపోయినా, కమ్ అనేటువంటిది రాయడం రాకపోయినా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకి ఓరడగా వాళ్ళకి ఒక భాషను నేర్పగలను. ఓకేనండి. సో ఇక్కడ మై ఆతా హూ అన్నాం. అంటే మై అంటే నేను, ఆతా అంటే వస్తా, హూ అంటే ఉన్నాను, ఆతా హూ అంటే వస్తాను. ఓకే, హిందీ లాంగ్వేజ్లో మేల్కి ఫిమేల్కి డిఫరెంట్గా చెప్పాలి కాబట్టి ఇక్కడ ఆతి అంటే మై ఆతి హూ, మై ఆతా హూ అంటే మేల్ చెప్తాడు, మై ఆతి హూ అంటే ఫిమేల్ చెప్తారు. అలాగే వారు వస్తారు అని చెప్పాలి. వారు అనడానికి మనం వే వాడతాం. వే ఆతే హై, హై అంటే ఉన్నారు. ఓకే, వాళ్ళు వస్తారు, వస్తా అని చెప్పాలి. ఇక్కడ రూ వస్తుంది. వే ఆతే హై, హమ్ ఆతే హై. అదే ఫిమేల్ చెప్పాలనుకోండి, హమ్ ఆతి హై, ఆతి అనే చెప్పాలి. ఓకే, సో ఇది. అలాగే నువ్వు వస్తావని చెప్పాలనుకోండి, తుమ్ ఆతే హో, తుమ్ ఆతే హో అని చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్ అడగాలనుకోండి, మనకి ఇప్పుడు సపోజ్ మనం ఏం చెప్పామని అంటే తుమ్ ఆతే, తుమ్ ఆతే హో, నీవు వస్తావు అని అర్థం. నీవు వస్తావని మనకు క్వశ్చన్ అడగాలనుకోండి, సింపుల్గా ఏం లేదు సార్, తుమ్ ఆతే హో క్యా అని పెడితే సరిపోతుంది. లేదా క్యా తుమ్ ఆతే హో, నీవు వస్తావా అంటే ఇక్కడ ఏం చెప్తుందండి, తుమ్ ఆతే హో అంటే నీవు వస్తావు. నీవు వస్తావా అని చెప్పాలి అంటే తుమ్ ఆతే హో క్యా, లేదా క్యా తుమ్ ఆతే హో అని మనం చెప్తే సరిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళకి మీరు వస్తారా అని అడగారనుకోండి, ఆప్ ఆతే హై క్యా, ఆప్ ఆతే హై క్యా అంటే సరిపోతుంది. ఓకే, అదే మనం ఇంగ్లీష్లో అడగాలనుకోండి. ఓకే, ఇప్పుడు మనకు మామూలుగా యూ కమ్ అంటే నీవు వస్తావు అని మనం చెప్పాం. ఓకే, ఇప్పుడు దీనికి క్వశ్చన్ అడగాలనుకోండి, ఇంగ్లీష్ భాషలో ఎలా చెప్తారని అంటే డూ యూ కమ్, మీరు వస్తారా. ఓకే, ఇక్కడ యూ కమ్ అనేటటువంటి దాంట్లో క్వశ్చన్ అడగగలగడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ డూ అనేటువంటి ఒక హెల్పింగ్ వెర్బ్ని మనం వాడతాం. దీన్నే మనం సింపుల్గా ఎలా కూడా చెప్పొచ్చండి. అంటే యూ డూ కమ్ అంటే నీవు వచ్చుటను చేస్తావు. ఓకే, మీరు వచ్చుటను చేస్తారు. ఈ డూ అనేటువంటిది మనం ముందు పెట్టామనుకోండి, డూ యూ కమ్ అంటే మీరు వస్తారా, నీవు వస్తావా అనేటటువంటి మీనింగ్ని ఈ భాష అనేటువంటిది ఇస్తుంది. అదే ఫ్యూచర్లో అడగాలనుకోండి, సింపుల్గా మనం ఏం చెప్తామంటే విల్ యూ కమ్, విల్ యూ కమ్ అంటే మీరు వస్తారా, నీవు వస్తావా, యూ విల్ కమ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మైతో నేను చెప్పాను, తుమ్తో చెప్పాను, వహ్తో చెప్పాను అనుకోండి, వహ్ ఆతా హై అతడు వస్తాడు. అతడు వస్తాడా అంటే క్యా వహ్ ఆతా హై, లేదా వహ్ ఆతా హై క్యా అంటే సింపుల్ సార్. అతడు రాడు అంటే వహ్ నహీ ఆతా. ఇక్కడ చూడండి సార్, హిందీ భాషలో వర్తమాన కాలంలో మనము నిషేధార్థక వాక్యం చెప్పేటప్పుడు మై నహీ ఆతా హూ, ఆ హూ అనేటువంటిది చెప్పకూడదు అనేటువంటిది హిందీ భాషలో ఉంది. కానీ మనకి బోధించేటువంటి ఉపాధ్యాయుల్లో 95% మై నహీ ఆతా హూ అనే చెప్తారు. కానీ అలా చెప్పకూడదు సార్, మై నహీ ఆతా. సో
ఖచ్చితంగా ఒక భాష ఎట్లా వ్రాయబడిందో ఆ యొక్క విధానాన్ని మనం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరము మనకి ఉంది. ఓకే సార్. ఇప్పుడు నేను రాను, మై నహీ ఆతా. అదే ఫిమేల్ అయితే మై నహీ ఆతి. వారు రారు అని చెప్పాలనుకోండి, వే నహీ ఆతే. అంతేగాని వే నహీ ఆతే హై అని మనం చెప్పాల్సిన అవసరము లేదు. సో భాష అనేటటువంటిది ఎట్లా డిజైన్ చేయబడినది అనేటువంటిది ఇక్కడ మీకు గిరిగా చెప్పాల్సిన విషయం ఏంటండి అంటే, హిందీ లాంగ్వేజ్ చెప్పేటప్పుడు మనము మేల్కి ఫిమేల్కి డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాం. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ తెలుగు లాంగ్వేజ్లో కానీ చెప్పేటప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ భాష డిజైన్ చేయబడిన విధానము, అది ఆ భాష డిజైన్ చేయబడినటువంటి విధానం. సో డిజైన్ చేయబడేటువంటి విధానాన్ని మనం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. అలా చెప్పకుండా మనం ఒక భాషను ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ చూడండి, యు ఆర్ కమింగ్ అన్నాం. ఇప్పుడు మనం ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అంటే మీరు వచ్చుచూ ఉన్నారు లేదా మీరు వస్తున్నారు, నీవు వస్తున్నావు అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది సార్? ఇది చెప్పాలి అంటే ముందు సబ్జెక్ట్ రాయో, తర్వాత హెల్పింగ్ రాయో, తర్వాత V4 అనేటువంటి ఒక వెర్బ్ అనేటువంటిది రాయో అని మనం చెప్పకూడదు సార్. భాష ఎలా రాయబడింది ఇక్కడ చూడండి, వస్తాడు అన్నాం అనుకోండి, ఆతా హై. ఆతా హై అంటే ఖచ్చితంగా వస్తాడు అనేటువంటి అర్థం. అక్కడ నువ్వు అక్కడ వహ్ చెప్తున్నావా, లేక తుమ్ చెప్తున్నావా, లేక ఇంకోటి చెప్తున్నావా, ఏం చెప్పినా కూడా అనమాట. ఏం చెప్పినా కూడా ఆతా హై అంటే వస్తాడు. నీకు నీ భాష చెప్తుంది వస్తాడు అనేటప్పుడు ఏం వాడాలండి అంటే అతడు వస్తాడు అన్నమాట. అంటే వహ్ అనేటువంటిదే వాడాలి, వహ్ ఆతా హై. అదే ఫిమేల్ అయితే వహ్ ఆతి హై. అదే మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి, ఆమె వస్తుంది అని చెప్పాలంటే షీ కమ్స్ అని చెప్పాలి. షీ అంటే ఇక్కడ మనకి V5 అనేటువంటి హెల్పింగ్ వెబ్, V5 అనేటువంటి వెబ్ అనేటువంటిది ఏదైతే మనకు ఉందో అది ప్రజెంట్ సింపుల్ని మనకి తెలియజేస్తుంది. సో ఇప్పుడు కమ్స్ అన్నాం అనుకోండి, అంటే దానికి అర్థం ఏంటండి అంటే వస్తాడు, వస్తుంది. ఓకే. డస్ అన్నాం అనుకోండి, చేస్తాడు, చేస్తుంది. ఓకే. ఈట్స్ అన్నా అనుకోండి, తింటాడు, తింటుంది. డైరెక్ట్ సార్, దెర్ ఇస్ నో డీవియేషన్. ఇప్పుడు అతడు తింటాడా అన్నాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ మనకి హీ ఈట్స్ అన్నాం, అతడు తింటాడు అని అర్థం. ఇప్పుడు దీనికి క్వశ్చన్ అడగాలి సార్. అడగాలి అంటే ఇక్కడ మనం డూ చెప్పాం కదా సార్, డూ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అని అంటే హీ డస్ అంటే చేస్తాడు, హీ డస్ ఈట్ అంటే అతడు తినటను చేస్తాడు. ఇక్కడ ఎస్ రాదు సార్, హీ డస్ ఈట్. ఇప్పుడు క్వశ్చన్ అడగాలంటే ఈ డస్ని మనం ముందు పెడితే సరిపోతుంది. అంటే డస్ హీ ఈట్ అంటే అతడు తింటాడా. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు హీ డస్ అన్నాం, హీ డస్ అంటే ఏంటండి అతడు చేస్తాడు అన్నాం. అతడు చేస్తాడా అని అడగాలనుకోండి, సింపుల్గా ఈ డస్ హీ అంతే. డస్ హీ అతడు చేస్తాడా అంటే డస్ అనేటువంటిది ముందు ఉండేటప్పుడు దానికి అర్థం ఏమొస్తుందని అంటే చేస్తాడా, చేస్తుందా. డస్ షీ ఆమె చేస్తుందా. అదే హిందీలో అడగాలనుకోండి, అతడు చేస్తాడు అన్నాం అనుకోండి, వహ్ కర్తా హై అన్నాం. అతడు చేస్తాడా అంటే క్యా వహ్ కర్తా హై, లేదా వహ్ కర్తా హై క్యా. ఇది భాష అనేటువంటిది. అంటే మనము ఎన్ని వాక్యాలని మనం క్వశ్చన్స్ అడగచ్చో, నిషేధాత్మక వాక్యాలు తయారు చేయొచ్చో. ఇప్పుడు సపోజ్ అతడు రాడు అన్నాం, అంటే వహ్ నహీ ఆతా అన్నాం. అతడు రాడా అంటే వహ్ నహీ ఆతా క్యా, వహ్ నహీ ఆతా క్యా వహ్ నహీ ఆతా అంటే చాలు సార్, అతడు రాడా. అంటే ఇక్కడ మనము సబ్జెక్ట్లో సంబంధించి మై, తుమ్, వహ్, వే, తు, హమ్ ఇలాంటివి మనం చెప్తే వాటి యొక్క అర్థాలన్నీ పిల్లవాడికి తెలిసిపోతాయి. అదేవిధంగా మనం చెప్పేటప్పుడు వెర్బ్స్ అనేటువంటివి కూడా సింపుల్గా ఒక 5-6 వెర్బులు మనం ఇచ్చామనుకోండి, అంటే ఆతా, జాతా, లేదా కాతా, పీతా, ఓకే అలా కర్తా, ఇలా మనం చెప్పామనుకోండి, వాటితో పిల్లవాడు ఓరలగానే అన్ని రకాల వాక్యాన్ని తయారు చేయగలడు అనేటువంటి విషయాన్ని మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. అలాగే మనం ఫండమెంటల్స్లో ఈ భాషకి చెప్పేటప్పుడు ఇక్కడ యు ఆర్ కమింగ్ అంటే సబ్జెక్ట్ వస్తుంది, హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, V4 వస్తుంది. ఇలా కాదు సార్, ఇక్కడ వస్తాడు అనేటువంటిది మనం ఎట్లా అయితే ఎక్స్ప్లెయిన్ చేసామో అలాగే ఇక్కడ కూడా కమింగ్ అంటే వచ్చుచు అని అర్థం. సో ఇక్కడ ఆర్ పెట్టాం అనుకోండి, వచ్చుచు ఉన్నారు అన్నాం. ఇప్పుడు ఇక్కడ మీకు జాగ్రత్తగా ఒక విషయాన్ని చెప్తున్నాను చూడండి సార్. ఇప్పుడు మనం ఇక్కడ
తెలుగులో రాస్తున్నాను నేను. వచ్చు చూ ఉన్నారు అన్నాం. ఇప్పుడు మనం ఈ ఉన్నారు అనేటువంటిది ఈ విధంగా మనకి ఇలాగే రాసాము. దీని యొక్క మీనింగ్ కూడా ఎట్లాగే వస్తుంది. హిందీలోకి వచ్చేసరికి వచ్చుచూ ఉన్నారు అంటే ఏం చెప్తామండి అంటే ఆ అంటే వచ్చుచూ ఉన్నారు. ఓకే సార్. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు మనము ఎలా చెప్తున్నారని అంటే ఆర్ కమింగ్. ఇక్కడ చూడండి, వచ్చుచూ ఉన్నారు అంటే మనము మన యొక్క భాషలో ఇటు నుంచి ఇలా రాస్తాం, మీనింగ్ కూడా అట్లాగే వస్తుంది. ఇంగ్లీష్ భాష మాత్రం ఇక్కడ మనం ఇటు నుంచి రాస్తాం, కానీ వాక్యం యొక్క మీనింగ్ అటు నుంచి ఇటు వస్తుంది. మీకు కొంచెం పెద్ద వాక్యం చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సార్. చూడండి, నేను చెప్తాను. అతడు ఉదయం నుంచి పని చేయుచూ ఉన్నాడు అనేటువంటి మనం చెప్పాలి. అతడు లేదా ఇంకోటి చెప్తాను. అతడు ఉదయం నుంచి చదువుచునే ఉన్నాడు అని చెప్పాను సార్. అతడు ఉదయం నుంచి చదువుచునే ఉన్నాడు. ఓకే. ఇప్పుడు మనం దీన్ని హిందీలో చెప్పాలనుకోండి. సో వాహ్ ఉదయం నుంచి అంటే సుబాహ్. సుబహ్ సే అంటే నుంచి. చదువుచునే అంటే పడ్ రహా చదువుచునే. ఉన్నాడు అంటే సింపుల్గా హై. సుబహ్ సే పడ్ రహా హై, ఉదయం నుంచి చదువుచూ ఉన్నాడు. ఇటు నుంచి మనం రాస్తాం సార్. ఇప్పుడు ఇంగ్లీష్లో రాయాలంటే మనం ఎట్లా రాయాలి అంటే అతడు అంటే హీ, ఉదయం నుంచి చదువుచునే ఉన్నాడు. ఈ చదువుచునే ఉన్నాడు అనేటువంటిది ఇటు నుంచి మనం రాయాలి సార్. ఎందువల్ల అంటే ఈ భాష అనేటువంటిది రాయడం ఇటు నుంచే రాస్తున్నాం, కానీ మీనింగ్ అనేటువంటిది అటు నుంచి వస్తుంది. దిస్ ఈజ్ ద వే ఆఫ్ డిజైనింగ్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ డిజైనింగ్ వే అనేటువంటిది మనం చెప్పకుండా నేను అలా చెప్తాను చూడండి సార్. ఇక్కడ ఉదయం నుంచి చదువుచునే ఉన్నాడు అని చెప్పాలి కదా. అంటే ఇక్కడ హీ హ్యాస్ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్. అతడు ఉదయము నుంచి, చూడండి, ఉదయము నుంచి చదువుచునే ఉండి ఉన్నాడు. సో మనం భాషను ఎట్లా రాసాము, కానీ మీనింగ్ అనేటువంటిది ఇటు నుంచి వస్తుంది. హిందీలో సుబహ్ సే పడ్ రహా హై, అతడు ఉదయం నుంచి చదువుచునే ఉన్నాడు. దిస్ ఇస్ ద వే ఆఫ్ writing of the Telugu language. This is the way of writing of Hindi language. This is the way of writing of English language. ఇక్కడ మీకు చాలా డిఫరెన్షియేట్ అనేటువంటి ఏదైతే నేను చెప్పానో అది మీకు క్లియర్గా అర్థమైంది సార్. అంటే మనం ఇక్కడ ఈ ఒక వాక్యం చెప్పాలి అంటే సబ్జెక్ట్ రాయు, తర్వాత హ్యాజ్ రాయు, తర్వాత బీన్ రాయు, తర్వాత బీఫోర్ రాయు, తర్వాత ఇది రాయు అని చెప్పిన మనం చెప్తే అది భాష బోధించినట్టు అవ్వదు. ఇక్కడ మనకు వస్తాడు అంటే ఆతాహ అని ఎలా చెప్పామో ఇక్కడ కూడా వచ్చుచూ ఉన్నారంటే ఆర్ కమింగ్. ఉదయం నుంచి వచ్చుచూ ఉన్నారు అంటే ఇక్కడ ఆర్ కమింగ్ అనేటువంటిది చెప్తూ ఇక్కడ సిన్స్ మార్నింగ్ అని ఇలా చెప్పకూడదు. ఇక్కడ ఏం చెప్పాలి? ఉదయం నుంచి చదువుచునే ఉన్నాడు అన్నాడు. ఇక్కడ రీడింగ్ అంటే చదువుచునే, బీన్ అంటే ఉండి, ఉన్నాడు అంటే హ్యాస్ బీన్ రీడింగ్ అంటే చదువుచునే ఉండి ఉన్నాడు. ఎప్పటి నుంచి? ఉదయం నుంచి. ఈ ఉదయం నుంచి అనేది ఎక్కడ వచ్చింది? సిన్స్ మార్నింగ్. అంటే మనము మన యొక్క భాష ద్వారా ఈ యొక్క భాషను మనం ఖచ్చితంగా నేర్పాలి. అలా నేర్పేటప్పుడు ఈ భాష అనేటువంటిది ఎట్లా డిజైన్ చేయబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం అనేటువంటిది మనకి ఉంది. ఓకే సార్. ఇప్పుడు హ్యాజ్ ఇక్కడ తీసుకొచ్చాను అనుకోండి. హ్యాజ్ హీ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్. అతను ఉదయం నుంచి చదువుతూనే ఉన్నాడా? హీ హ్యాజ్ నాట్ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్. అతను ఉదయం నుంచి చదువుతూ ఉండలేదు. hasn't he been reading since morning. అతను ఉదయం నుంచి చదువుతూనే ఉండి లేడా? ఇలా ఈ యొక్క భాష అనేటువంటిది. అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని వాక్యంగా చెప్పేటప్పుడు మనం సబ్జెక్ట్ రాయండి, హ్యాజ్ రాయండి, బీన్ రాయండి, రీడింగ్ రాయండి అనేటువంటి ఈ యొక్క ప్రొసీజర్ అనేటువంటిది పక్కా తప్పు సార్. మనం ఖచ్చితంగా ముందు మనం ఏం చెప్పాలి అంటే ప్రతి పదాన్ని ఎలా కలపాలి, ఆ పదాలతో ఆ యొక్క వాక్యం ఎలా తయారు చేయాలనేటువంటి విషయాన్ని, ఆ భాష ఎలా డిజైన్ చేయబడింది అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పాలి. సపోజ్ ఇక్కడ ఈజ్ అన్నాం అంటే కమింగ్ అన్నాం అంటే ఏంటి? వచ్చుచూ ఉన్నది లేక వచ్చుచూ ఉన్నాడు. ఇక్కడ మనకి ఆమె వచ్చుచూ ఉన్నది అంటే మనం షీ పెట్టాలి.
అతడు వచ్చుచూ ఉన్నాడు అంటే హీ పెట్టాలి. ఇది వచ్చుచూ ఉన్నది అంటే ఇట్ పెట్టాలి. ఇట్ ఈజ్ కమింగ్, ఇది వచ్చుచూ ఉన్నది, ఇది వస్తూ ఉన్నది. ఓకే సార్. అలాగే ఇప్పుడు సపోజ్ దే అని చెప్పాం అనుకోండి, దే ఆర్ కమింగ్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ దే వస్తే ఆర్ వస్తుంది అని చెప్పకూడదు సార్. మనం చెప్పాల్సింది ఏంటంటే అంటే కమింగ్ అంటే వచ్చుచూ ఉన్నారని చెప్పాలంటే ఆర్ కమింగే చెప్పాలి. వచ్చుచూ ఉన్నది అంటే ఈజ్ కమింగే చెప్పాలి. సో ఇక్కడ దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి ఫస్ట్. ఇది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వారు వచ్చుచూ ఉన్నారని చెప్పాలంటే దేనే వాడాలి. కాబట్టి దే ఆర్ కమింగ్. అంతేగాని ఇది చెప్పాలంటే దే రాయు, దే వచ్చింది కాబట్టి ఆర్ రాయు, ఆర్ వచ్చింది కాబట్టి ఇక్కడ కమింగ్ V4 రాయు అనేటువంటి విషయాన్ని మనం ఎట్టి పరిస్థితిలో కూడా బోధించకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు అని చెప్పాలనుకోండి, హో అంటే ఉన్నావు. హో అంటే ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి సార్. వుడ్డు అనేటువంటిది, అగు అనేటువంటిది, కానీ ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేటటువంటి ఈ యొక్క అర్థాన్ని చెప్తున్నాను. ఓకేనండి. సో ఒక భాష నుంచి ఒక భాష అనేటువంటిది మనం నేర్పాలే తప్ప ఆ యొక్క భాష అనేటువంటిది డైరెక్ట్గా వాక్యాలు మనం ఇచ్చేసి ఈ వాక్యాలు ఈ విధంగా ఉంటాయి, ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీన్ని ఇలా చదవండి అని చెప్పండి అంటే అది చెప్పేటటువంటి విధానము కాదు అని చెప్పిన విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోయేటువంటి మెయిన్ కంటెంట్ చూడండి. ఇప్పుడు సపోజ్ మనం ఏం చెప్తున్నామంటే యూ నో అన్నాం. యూ నో అంటే మీకు తెలుసు, నీకు తెలుసు అని చెప్తున్నాం. నో సార్. ఇప్పుడు యూ నో మీ అన్నాం అంటే మీరు నన్ను తెలుసుకుంటారు అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. మీరు లేదా నీవు నన్ను తెలుసుకుంటావు, మీరు నన్ను తెలుసుకుంటారు అనే మీనింగ్ ఇస్తుంది తప్ప ఇంకొక మీనింగ్ ఇది ఇవ్వదు సార్. ఇప్పుడు సపోజ్ ఐ నో యూ అంటే అర్థం ఏంటండి అంటే నేను నిన్ను తెలుసుకుంటాను అనే అర్థం. అంతేగాని ఐ నో అంటే నాకు తెలుసు, ఐ నో యూ అంటే నాకు నువ్వు తెలుసు, నాకు మీరు తెలుసు అనేటువంటి ఒక పాస్ట్ టెన్స్ మీనింగ్ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వాక్యం ఇవ్వదు సార్. ఇప్పుడు సపోజ్ ఐ లవ్ యూ అన్నా అనుకోండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే అర్థం ఇస్తుంది తప్ప నాకు నువ్వు ప్రేమించు లేక నాకు నువ్వు ప్రేమిస్తున్నావు అనే అర్థాన్ని ఈ భాష ఇవ్వదు సార్. అలా చెప్పకూడదు, అలా భాష వ్రాయబడదు, అలా భాష వ్రాయబడకుండానే మనం భాషను తప్పుగా బోధిస్తున్నాం అనేటువంటి విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. ఐ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకుంటాను. ఐ అండర్స్టాండ్ తెలుగు, ఐ అండర్స్టాండ్ సపోజ్ తెలుగు అని రాశాను అనుకోండి. ఐ అండర్స్టాండ్ తెలుగు అంటే ఏంటి, నేను తెలుగును అర్థం చేసుకుంటాను, అంతేగాని నాకు తెలుగు అర్థమైంది అని కాదు సార్. ఓకే. ఐ అండర్స్టాండ్ యూ అంటే నేను నిన్ను అర్థం చేసుకుంటాను అనే మీనింగ్ వస్తుంది తప్ప నేను నిన్ను అర్థం చేసుకున్నాను అనే మీనింగ్ రాదు సార్. ఐ హ్యావ్ అండర్స్టూడ్ యూ, నేను నిన్ను అర్థం చేసుకొని ఉన్నాను. ఓకే. సో ఇది పాస్ట్ టెన్స్లో వచ్చేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడతాను. అదే పాస్ట్ టెన్స్లో అనుకోండి ఐ అండర్స్టూడ్ యూ, నేను నిన్ను అర్థం చేసుకున్నాను. అదే ఆ సమయానికి నిన్ను అర్థం చేసుకున్నాను చెప్పాలనుకోండి ఐ హ్యాడ్ అండర్స్టూడ్ యూ బిఫోర్ యూ వర్ టెల్లింగ్ దట్ న్యూస్. ఆ న్యూస్ చెప్పడానికి ముందే నేను నిన్ను అర్థం చేసుకున్నాను. సో ఇది భాష వ్రాయబడిన విధానము. ఆ భాషని ఖచ్చితంగా అలానే బోధించాలి. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇన్ మై ఫర్దర్ వీడియోస్. ఇక్కడ చెప్పేటటువంటి విషయం ఏంటంటే అంటే ఒక ప్రపంచమే ఒక భాషని తప్పుగా బోధిస్తుంది అని చెప్పడం అంటే ఆషామాషి కాదు సార్. నేను December 4th 2023లో నా యొక్క మొట్టమొదటి వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఐ హ్యాడ్ అప్లోడెడ్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ ఆన్ December 4th 2023. 2 years అవుతుంది సార్. నేను చాలా ఓపెన్గానే చెప్తున్నాను. సో నేను చెప్పేది తప్పు అయినప్పుడు ఈ 2 సంవత్సరాల్లో నా మీద ఉండేటటువంటి అలిగేషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ స్టేట్మెంట్స్ చాలా వచ్చి ఉండేవి, కానీ రాలా. ఎందుకు రాలేదు అండి అంటే నేను చెప్పేటటువంటి దాంట్లో రీజన్ ఉంది, లాజిక్ ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఉంది, అనాలిసిస్ ఉంది. తప్పు చెప్పేది ఇక్కడ ఈ లోకం ఊరుకుంటుందా సార్, మీదను పడిపోతారు. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. ఒప్పు చెప్పినప్పటికీ కూడా దాన్ని తప్పు అని చెప్పగలిగేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఏ మేధావి కూడా ఈ యొక్క వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయగలిగేటువంటి ధైర్యం కూడా ఎవరికి రాలేదని నేను అనుకుంటున్నాను సార్. సో సమాజం ఇలా ఉంది అని చెప్పగలగడానికే నేను ఆ యొక్క ఎగ్జాంపుల్ని చెప్తున్నాను సార్. నేను ఇంకా క్లియర్గా చాలా విశదంగా చెప్పదలుచుకున్నాను, కానీ అది చెప్పగలగడానికి నా యొక్క చదువు, నా యొక్క సంస్కారం, నా యొక్క విజ్ఞత అడ్డు వస్తున్నాయి. లేదంటే ఇంకా క్లియర్గా దాన్ని చెప్పగలుగుతాను.
మొట్టమొదటి వీడియో నుంచి నేను అడుగుతున్నది ఏంటంటే నేను చెప్పేటటువంటి కంటెంట్ని పబ్లిక్గా చెప్పగలగడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అలా ఇవ్వగలిగేటటువంటి స్పాన్సర్ ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని అడుగుతూ ఉన్నాను. చాలామంది ఏమంటున్నారంటే మీరు విషయం కంటెంట్ చెప్పట్లేదండి. కంటెంట్ చెప్పగలగడానికే అడుగుతున్నాను మొట్టమొదటి వీడియో నుంచి కూడా అనేటువంటి విషయాన్ని ఎందుకు ఎవరు గుర్తించట్లేదో నాకు అర్థం కావట్లేదు. సో ఎనీహౌ definitely I am going to bring the change in the teaching of introducing of any one of the language in education institutions. Okay, I may not speak the concept of English language so fluently as like you because of I didn't read well, because of what the way the language had been introducing in my education period. According to that only I am able to speak this type of the language. అదే నాకు ప్రాపర్గా చెప్పి ఉంటే మీకన్నా బ్రహ్మాండంగా మాట్లాడగలిగి ఉండేవాడిని. సార్ మొదట్లో మనం తప్పుగా నేర్చుకుని తర్వాత ఉప్పుగా మనం మార్చేయాలని అనుకుంటే మైండ్ అంత త్వరగా మారదు సార్. ఓకే సార్, ఇప్పుడు ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను చూడండి సార్. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ శ్లోకాన్ని చెప్పినంత మాత్రాన నాకు ఈ శ్లోకం వచ్చేసినట్టు కాదు సార్. ఎందువల్లంటే ఆ శ్లోకం యొక్క అర్థం నాకు తెలియదు. మరి నేనేమైనా కంఠస్థం చేశానంటే చేయలేదు సార్. ప్రతిరోజు దాన్ని చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా నాకు అది వచ్చేసింది. అలాగే పిల్లలు మనకి వందే మాత్రం చెప్తూ ఉంటారు, జనగణమన చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు కంఠస్థం చేయరు. ప్రతిరోజు వాళ్ళు ప్రేయర్లో చెప్తూ ఉండగా కొన్ని రోజులకో వారాలకో లేకో నెలలకో సంవత్సరాలకో వచ్చేస్తుంది సార్. అది ఒక నేర్చుకునేటువంటి పద్ధతి ఒక రకంగా. కానీ ఎగ్జామ్లో అంత ఉండదు సార్. మనం ఈరోజు ఒక ఎగ్జామ్ ఉంది అంటే ఒక వారం రోజుల కింద చెప్పినటువంటి దాన్ని ఒక ఎగ్జామ్లో మనం రాయాలి అంటే దానికి ఖచ్చితంగా ఆ వారం రోజులు ఈ విధంగా చదివేస్తే వచ్చేది. దాన్ని ఖచ్చితంగా కంఠస్థం చేయాలి. కంఠస్థం చేయాలి అంటే ఖచ్చితంగా అర్థవంతంగా ఉండాలి. అలా అర్థవంతంగా ఉండాలి అంటే మన యొక్క బోధన కూడా దానికి తగినట్టుగా ఉండాలి. అలా లేదనుకోండి దాన్ని కాపీ కొట్టడం కానీ, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కానీ, దాన్ని బైహార్ట్ చేయడం అనేటువంటిది కానీ విద్యార్థికి అతి కష్టమైనటువంటి విషయాన్ని ప్రతి మేధావి కూడా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, నేను చెప్పిన విషయం మీ అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైందని నాకు తెలుసు. అవకాశం అనేటువంటిది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క శ్రీనివాస్కి మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలి. ఓకే, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. నేను చెప్పి తీరుతాను, డౌటే లేదు సార్. ఇప్పుడు కెప్లర్ అనేటువంటి సైంటిస్ట్ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనేటువంటి దాన్ని తప్పు అని చెప్పి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నది అని చెప్పారండి. అతను గురి తీసేశారు సార్. అతను చనిపోయిన తర్వాతైనా గుర్తించారు కదా సార్ అతను చెప్పింది వాస్తవం అని. అలాగే ఈరోజు చెప్తున్నాను సార్, నేను చెప్తున్నటువంటి కంటెంట్ అనేటువంటిది ఈరోజు మీరు ఒప్పుకోకపోవచ్చు. అట్లీస్ట్ ఆఫ్టర్ మై డెత్, నేను చనిపోయిన తర్వాతైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే సార్. భాష అనేటటువంటిది ఐ నో అంటే నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని అలా అర్థాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వదు సార్. నా మొట్టమొదటి వీడియోలో తెలుగులో కూడా విషయం చెప్పాను నేను. ఇప్పుడు సపోజ్ కంచి అని రాయాలనుకోండి, మనం ఏం చేస్తున్నామో తెలుసా సార్? కంచి అంటే కాకుండా చెప్తే కంచి అని చెప్పేస్తున్నాం. ఎలా చెప్తాం సార్? కంచి అని చెప్పాలంటే చాకి దాపులు సున్నా పెడితే ఇంచా గురిస్తే ఇంచి కంచి, ఈ విధంగానే మనం బోధించాలి. కానీ గత 20 సంవత్సరాల నుంచి ఈ చాకి దాపులు సున్నా పెడితే ఇంచా అనేటువంటి ఆ యొక్క అక్షరాన్ని మనం పుస్తకాల్లోనే తీసేసాం. ఇప్పుడు రీసెంట్గా ఉపాధ్యాయులుగా చేస్తున్నటువంటి తెలుగు ఉపాధ్యాయులు కూడా కొంతమందికి ఈ యొక్క లెటర్ అనేటువంటిది తెలుగు భాషలో ఉంది అనే విషయం కూడా తెలియదు సార్. సార్ మనం చెప్పేటప్పుడు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిన అవసరం అనేటువంటిది మనకి ఉంది. ఓకే సార్, మనం ఒక భాషని అసలు రీడింగు రైటింగ్ అనేటువంటిది నేర్పక ముందే ఓరల్గా మనం ఆ యొక్క భాషని మాట్లాడగలగడం నేర్పిన తర్వాత. ఎందుకు ఇలా చెప్తున్నానని అంటే నా మాతృభాష ఎలా వచ్చింది నా మాతృభాష అనేటువంటిది నాకు మాట్లాడగలగడం అనేటువంటిది వచ్చిన తర్వాతే నేను పాఠశాలకు వెళ్ళిన తర్వాత చదవడము వ్రాయడము నేర్చుకున్నాను సార్. అలాగే మనం ఏదైనా భాషను ఇంట్రడ్యూస్ చేయాలంటే మొట్టమొదటగా ఓరల్గా ఆ యొక్క భాష మీద అవగాహన కల్పించాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంది. అలా చేసిన తర్వాత మనము కొంత గ్యాప్ తర్వాత ఆ యొక్క చదవడానికి కానీ వ్రాయడానికి కానీ మనము పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి.
నేను చెప్పిన విషయం మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.